హలో అందరికీ. నిన్న మా ఇంట్లో సాంబార్ అండి. మరి సాంబార్లోకి పొటాటో ఫ్రై లేకపోతే ఎలా? అందుకే పొటాటో ఫ్రై చేస్తాను. చాలా టేస్టీ అండ్ సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా పొటాటోస్ని పీల్ తీసేసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసి సాల్ట్ వేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా పీసెస్గా కట్ చేసుకొని ఆ పీసెస్ని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి. అలా చేయటం మూలంగా పొటాటోస్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇలా వాటర్లో వేసుకున్న తర్వాత అన్నీ కట్ చేసి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీకి 30% వరకు ఆయిల్ అనేది యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పొటాటో పీసెస్ని దీంట్లో యాడ్ చేసుకొని కలుపుతూ ఒక 5 మినిట్స్ పాటు వేయించేసుకోండి. కలుపుతూ ఒక 5 మినిట్స్ వేయిన తర్వాత ఇలా గోల్డ్ కలర్లో ఫామ్ అవుతుంది. అప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ లైట్గా కలుపుతూ వేయించుకోండి. మొత్తంగా ఒక 15 మినిట్స్కి ఇలా గోల్డ్ కలర్లో అయితే వేగిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్, కారం, ఆమ్చూర్ పౌడర్, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, పసుపు వేసేసి మంచిగా 2 మినిట్స్ పాటు కలిపేసుకోండి. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీ అయినా పొటాటో ఫ్రై రెడీ అయిపోతుంది. దీన్ని మీరు రసం కాంబినేషన్ కానీ సాంబార్ కాంబినేషన్ కానీ లేదు అనుకుంటే ఉట్టిగా కూడా తినేసేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి.